అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, రోడ్ కూడా విశాలంగా ఉంది. ఇగో వీళ్ళంతా నిర్మల్ పట్టణానికి చెందినటువంటి, నిర్మల్ జిల్లాకు చెందినటువంటి నాయకులు. అవును, మన నిర్మల్ పట్టణంలో అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఎంఈఎఫ్, అదేవిధంగా మాదిగ సంఘము, మోచి సంఘం నాయకులే కదా. ఆగో బాబు జగజీవన్ రావు గారి జయంతిని సందర్భంగా ఇక్కడ పూజ చేస్తున్నారేమో అని అనుకుంటున్నారా? కాదు, మన నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నది కదా, ఇవి అక్కడ మన బాబు జగజీవన్ రావు గారి యొక్క విగ్రహం కోసము భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమానికి గాను మన మాజీ మంత్రి వర్యులు సముద్రాల వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా నిర్మల్ పట్టణ మన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారు, అదేవిధంగా మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీహర్రావు గారు ఇక్కడ విచ్చేసి ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఎల్లపల్లికి వెళ్ళే రోడ్డు, అదే కలెక్టర్ ఆఫీస్కు, ఇదేమో మంచిర్యాలకు వెళ్ళే మెయిన్ రోడ్ అన్నమాట. ఇగో దానికి దీనికి మధ్యలో ఇక్కడ మంచిగా విశాలంగా ఎంతో చక్కగా బాబు జగజీవన్ రావు గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని త్వరలో అంటే వచ్చే సంవత్సరం లోపు ఇక్కడ పూర్తి చేసుకుంటారన్నమాట. ఈ కార్యక్రమం మొత్తము మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఎంఈఎఫ్ అంటే మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషను, అదేవిధంగా దళిత సంఘాలు, మాదిగ సంఘము, ఎంఆర్పిఎస్ నాయకులతో ఇక వీరి ఆధ్వర్యంలో ఈ బాబు జగజీవన్ రావు గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము త్వరలో జరగబోతున్నది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవి గారు, తెడ్డు లింగన్న గారు, గాయక్వాడ్ గంగాధర్ గారు, 1వ నంబర్ కౌన్సిలర్ పాల్గొనడం జరిగింది. బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఏదైతే మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగిందో, ఈ సందర్భంగా నేను అందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాను. సమాజంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గం అనేక సంవత్సరాలుగా మరి తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం జరుపుతున్న సందర్భంలో మరి అంత్యదశకు చేరుకొని ఇవాళ మరి వారి డిమాండ్ అమలవుతున్న సందర్భంలో బాబు జగజీవన్ రావు గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం పూనుకోవడం హర్షించదగ్గ పరిణామం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మరి బాబు జగజీవన్ రామ్ బీహార్ రాష్ట్రం నుండి ససారం పార్లమెంటు స్థానం నుండి దాదాపు కేంద్రంలో 33 సంవత్సరాలు వివిధ హోదాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసినటువంటి విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి గౌరవనీయులు. మరి వారి కుమార్తె కూడా శ్రీమతి మీరాబాయి గారు పార్లమెంటు స్పీకర్గా కూడా వివరించినటువంటి సందర్భం. మరి వారి విగ్రహం పెట్టుకోవడం అన్ని రకాలుగా సముచితం, ముదాభావం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు తన మున్సిపల్ పరంగా అవసరమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు, మరి వేణుగోపాలాచారి గారు, మేము కూడా అందరం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగించండి, మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ఈరోజు బాబు జగన్ జయంతి మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో మరి ఈరోజు సంఘ అధ్యక్షులైన మిత్రులతోటి ఈరోజు ఇక్కడ జగజీవన్ రామ్ గారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన నిర్మల్ ఇన్ఛార్జి శ్రీహర్రావు గారికి, స్థానిక మున్సిపల్ చైర్మన్ కావ్య గణేష్ గారికి, మరి ఇక్కడ నాయకులకు, సర్పంచులకు, అదేవిధంగా ఈ కార్యక్రమం హాజరైన పెద్దలందరికీ కూడా జయదండోరా చెప్తూ, ముఖ్యంగా బాబు జగజీవన్ గారు ఇందాక శ్రీహర్ గారు చెప్పినట్టు మరి ఒక్క నియోజకవర్గం నుండి దాదాపు 30 సంవత్సరాలు పార్లమెంటు ప్రాతినిధ్యం వహించి అణగారిన వర్గాల కొరకు ఎంతో సేవ చేసిన కృషివరులు. అటు అంబేద్కర్ బాటలోనే మరి బాబు జగజీవన్ రామ్ గారు కూడా అణగారిన వర్గాలని, ముఖ్యంగా దళితులను పైకి తీసుకురావాలని ఒక మహోన్నత న్యాయంతో మరి పనిచేయటం మన అందరం కూడా భారతదేశం వీక్షణంగా చూసింది. మరి మన అదృష్టం ఏంటంటే మరి దివంగత బాబు జగన్ కుమార్తె మీరా కుమారి గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం బిల్లు కూడా ఆమోదించబడ్డ విషయం కూడా ఈ సందర్భంగా మనం గమనం తీసుకోవాలి. కనుక ఈరోజు మరి మాదిగ రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు అమలు చేసిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఈరోజు కృష్ణమాదిక్ కానీ, తర్వాత జేఏసీ నాయకులు కానీ, అన్ని పార్టీ నాయకులు మరి రిజర్వేషన్స్ కావాలి తమాషా ప్రకారంగా పోట్లాడుతున్న దృష్ట్యా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన గంట లోపలనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి మరి మాదిగల పట్ల తనకున్న చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మరి చిత్తశుద్ధి చాటుకొని మరి బిల్లును మొట్టమొదటి పాస్ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కనుక ఈరోజు విద్యాపరంగా, ఉపాధి పరంగా ఏదైతే రిజర్వేషన్ సుప్రీంకోర్టు కల్పించిందో దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఈరోజు ఎస్సీలకు మరి తమాషా ప్రకారంగా
మాది కానీ మాల కానీ ఇతర ఉపకులాలు తరములు ఉపకులాలు ఉన్నాయో వారి తమాషా ప్రకారంగా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మొన్న అసెంబ్లీలోనే ఈరోజు మొట్టమొదటిసారిగా పెట్టిన ప్రభుత్వం ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం. దాని ప్రకారంగా మన జాతి అందరికీ కూడా విద్యా ఉపాధి అవకాశాలు గతంలో కానీ మెరుగవుతాయి. రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ఉండి మరి సంఘటితం చేసుకొని మనలో ఉన్న నిరుద్యోగం కానీ మనలో ఉన్న చదువులేని కుటుంబాలను కానీ చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో జాయిన్ చేసి అందరినీ కూడా మరి ఆశయాలైన ఈరోజు అంబేద్కర్ ఆశయాలు కానివ్వండి, బాబు జగన్రామ్ ఆశయాలు కానివ్వండి, అందరినీ చదివించాలి, అందరినీ సమాజంలో మరి పట్టభద్రులు చేయాలని ఒక ఆలోచనతోటి ఇక్కడ దాని సంఘం కూడా ముందుకు పోవాలని చెప్పేసి మనసారా కోరుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన స్థానిక అధ్యక్షులకు మరి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నిర్మల్ పట్టణంలో మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కొరకై శంకుస్థాపన చేయడం జరిగింది కలెక్టర్ చౌక్లో. మరి ఈ సందర్భంగా బాబు జగజీవన్ రావు గారి సేవల్ని మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే మరి ఆ రోజుల్లో దళితుల పట్ల జరిగేటువంటి అట్రాసిటీస్ పట్ల దళితులు ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం పట్ల మరి దళితులందరినీ దేశవ్యాప్తంగా చైతన్యపరిచేందుకు కూడా అటు స్వాతంత్ర పోరాటంలోనూ ఇటు దళితులను ఐక్యం చేసేటువంటి పోరాటంలోనూ రెండు పోరాటంలో కూడా మరి చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి మంచి విద్యాధికుడు. ఆ రోజు బెనారస్ యూనివర్సిటీ నుంచి మరి డిగ్రీ కూడా పొందడం జరిగింది. స్వాతంత్రం తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లోనూ అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లోనూ కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా ఈ దేశంలో తనదైనటువంటి ముద్ర వేయడం జరిగింది. ఆ రోజు బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా పాల్గొన్నప్పుడు, యుద్ధంపై గెలిచినప్పుడు మరి రక్షణ శాఖ మంత్రిగా మరి మన బాబు జగజీవన్ రామ్ గారు మరి వివరించడం జరిగింది. అదేవిధంగా అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చి ఈరోజు కూడా కార్మికులకు ఒక మంచి చట్టాలను, ఒక రక్షణగా ఉండేటువంటి చట్టాలను ఆ రోజు అమల్లోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర మన బాబు జగజీవన్ రామ్ గారికి ఉంది. మరి అంత గొప్ప మహనీయుడైనటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు నిర్మల్ ఉప ప్రధానమంత్రిగా కూడా ఈ దేశానికి మరి తన సేవలు అందించడం జరిగింది. అతని విగ్రహాన్ని ఈ కలెక్టర్ చౌక్లో మరి మంచి అత్యంత ప్రైమ్ ప్లేస్లో మరి మనము పెట్టుకోవడం మన నిర్మల్ ప్రజలందరికీ కూడా గర్వకారణము. మంచి ప్లేస్లో ఈ విగ్రహం పెట్టుకుంటున్నాము. మున్సిపల్ పురపాలక సంఘం తరఫున మా పూర్తి సహాయ సహకారాలు మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్కు ఈ విగ్రహం ఏర్పాటులో మేము అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న మాదిగ ఉద్యోగుల సమైక్య తరఫున. నిజంగా మా పోరాటం 30 ఏళ్ళ పోరాటం. నిజంగా 30 ఏళ్ళ పోరాటంలో ఎక్కడ ఉన్నాం, ఎక్కడ అనుకున్నాం సార్ తెలుసు. మాకేదైనా పోతే హెల్ప్ అప్పుడు చేస్తుంది. ఆ బస్ స్టాండ్లో ఉంటా అక్కడ ఇక్కడ పనుకుంటాం. మన నిద్ర కూడా సరిగ్గా పట్టకు. తెల్లందాకా అప్పుడు ఈ సెలవులు లేవు, ఎక్కడో పనుకుంటాం. అట్లాంటి ఉద్యమాన్ని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు రాగానే వెంబడే మళ్ళీ ఇక్కడ బిల్లు పెట్టి పాస్ చేసి మాకు రిజర్వేషన్ ఫలాలంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా మాకు మా మాదిగ బిడ్డ కన్నా నిజంగా చెప్తున్నా, మా మాదిగ బిడ్డకు వాళ్ళ రవాణాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వారికి ఇచ్చడం నిజంగా చెప్తున్నాం మాకు చాలా గర్వకారణం. ఎక్కడంటే ఎస్సీసీలలో లేకుంటే ఏదైనా చిన్న విభాగాలను మా వాళ్ళని ఉంచడం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వారు గుర్తించి మా అన్నకు మరి ఇవాళ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చి మా జాతికి నిజంగా మీరు అంటే ఒక గర్వకారమైన పోస్ట్ అది. ఆ పోస్ట్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికన్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విగ్రహంలో మీరు అందరూ భాగస్వాములై ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మళ్ళీ అదేవిధంగా మాకు విగ్రహం కూడా దయచేసి విగ్రహాన్ని కూడా త్వరలో అందించాలి. ముఖ్యంగా మాకు మాదిగ ఉద్యోగులకు చిన్న భవనం లేదు, జాగా లేదు, ఏడమైనా చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం జాగా కేటాయించారు. ఇక్కడ అందరి తరఫున అదే కోరుతున్నాం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వచ్చినందుకు. ప్రత్యేక